ఈ వీడియో మీకోసమే, నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరందరూ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకనంటే దీన్ని వాడడం వలన మలబద్ధకము, పైల్స్, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా మగవారి కన్నా మహిళల్లో ఎక్కువ వ్యాపిస్తుంటాయి. చేద్దామంటావు మరి? చెప్పు. చెప్తా వినండి. మీరందరూ మలాసనం నేర్చుకోండి. మలాసనం అనేది మన పురాతన భారతీయుల ఒక జీవన విధానం. మన భారతీయులు పురాతన కాలం నుంచి నిలవి కూర్చోవడము, వంట పని చేసుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, మలమూత్ర విసర్జన చేయడం కోసము ఈ భంగిమలో కూర్చునే వాళ్ళు. కానీ రాను రాను మన భారతీయులందరూ ఫారెన్ కల్చర్ ప్రభావంతో మారుతున్న జీవనశైలిలో భాగంగా కింద కూర్చొని మానేసి ఇప్పుడు కూర్చొని నేర్చుకుంటున్నారు. ఈ భంగిమను ఒక ఎక్సర్సైజ్ లాగా పరిగణిస్తున్నారు. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ మలాసనంలో కూర్చోవడం వలన జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది, శరీర సమతుల్యత మరియు స్థిరత్వం మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది, మీ యొక్క హిప్ అండ్ పెల్విక్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, తొడలు, మోకాళ్ళు, చీలమండ బలపడతాయి, వెన్నుముక్క అనగా స్పైన్కు మద్దతు లభిస్తుంది, ఒత్తికడుపు అవయవాలను ఉత్తేజపరుస్తుంది, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని ఫ్లెక్సిబుల్గా చేస్తుంది, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే మానసిక ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. మరి ఇన్ని లాభాలైనటువంటి మలాసనాన్ని మనం ఎందుకు ఆచరించట్లేము? వెస్ట్రన్ టాయిలెట్ హానికరం, ఇండియన్ టాయిలెట్ ఆరోగ్యకరం. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు, నడు నొప్పి ఉన్న వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మీలో ఎవరైనా సరే కానీ కింద కూర్చోడానికి వీలు కాదు కాబట్టి మీరు ఒక డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారి యొక్క సలహా తీసుకుంటే మంచిది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.